ముచ్చట్లు షురు. సాంప్రదాయని సుప్పిని సుధ పూసని. ఈ రాగం ఎందుకు తీసినా అని అంటారా? ఓట్లకు ముందు మన రేవంత్ సార్ చెప్పిన ముచ్చట్లు యాదికొచ్చి ఇగో ఇప్పుడు చాలా మంది ఇదే రాగం అందుకుంటారు. కానీ ఎన్ని ముచ్చట్లు చెప్పిండోల్లా, రైతులకు రుణాలు మాఫీ అన్నాడు, ఎకరానికి 15,000 అన్నాడు, పింఛని పెంచుడే అన్నాడు, ఇక ఏడాదిలో 2 లక్షల నౌకర్లు ఇస్తా అని కూడా అన్నాడు. మరి ఇంట్లో ఎన్ని గణం చేసిండు? అన్ని గుండు సున్నా అనే అంటున్నారు కదా. అంతెందుకు, అప్పుడు రేవంత్ సార్ మాటలు నమ్మిన నిరుద్యోగులు ఇగో ఇప్పుడు చూడు ఎట్లా రోడ్ల మీద పడ్డారో. ఫస్ట్ మన రేవంత్ సారు వారు ముఖ్యమంత్రి కాక మునుపు ఓట్లేయించుకునేందుకు చెప్పిన ఆనిముత్యాలల్లా ఒక్క ఆనిముత్యం ఒక్కసారి నూర్రి. నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, వాహ్, అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఏడాదిలోనే 2 లక్షల నౌకర్లు ఇస్తా అన్నాడు కదా. మరి ఏ పార్టీ ఇచ్చిండోల్లా? ఒక్క నౌకరన్న వచ్చిందా ఈ చేయిపాటి సర్కార్ వచ్చినాక? అప్పుడు రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినవి కూడా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కొలువులే. మంది పెండ్లికి మంగళారతులు పట్టినట్టు కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే నౌకర్లు ఇచ్చినా నేనే ఇచ్చినా డప్పు కొట్టుకునే. మరి ఏడాది అయిపోయే, ఒక్క నౌకర్ రాకపోయే. మరి నిరుద్యోగులకు కోపం రాదా? అందుకే రోడ్ల మీదకి వచ్చిరు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ ను గడగడలాడిచ్చిరు. కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న 4,000 పోస్టులు రింపాలని డిమాండ్ చేసిరు. ఎనర్జీ సెక్టర్ ఆస్పిరెంట్స్ని విద్యుత్ సంస్థల్లోని నోటిఫికేషన్స్ కోసము అడగడానికి గాంధీ భవన్కి వచ్చాము. మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నెలలోనే రావాల్సి ఉండే. దాదాపు విద్యుత్ సంస్థల్లోని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, జేఎల్ఎం పోస్టులు 4,000 దాకా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము నోటిఫికేషన్స్ వేయడానికి రెడీగా ఉన్నాము, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం లేదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సో అందుకే మేము అందరినీ కలిసాము, సీఎండీలను కలిసాము, ప్రజావాణిలో కూడా వినతులు ఇచ్చాము. విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ రావట్లేదు. ఏ పొలిటికల్ లీడర్ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మేమందరం గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. టీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4,000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావానికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము మేమందరం. ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కాడ నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ర్యాలీ తీసిరు. వచ్చే నౌకర్లు ఇస్తా అనుకుంటా కమ్మటి ముచ్చట్లు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సారు గింత పెద్ద దోకా వేసినందుకు 2 చెంపలు కొట్టుకొని నోటిఫికేషన్లు ఇవ్వాలని గరమైర్రు. అసలు కాంగ్రెస్ అంటేనే మోసమని, అబద్ధాలతోని పొద్దెల తీస్తారని కేసీఆర్ సార్ అప్పట్లోనే 1కి 10 మాటలు చెప్పిండు. ఇప్పుడు అదే నిజమైతుంది కాదోల్లా. ఈ నిరుద్యోగులతోని ఆడుకునేడేందోల్లా. నోటిఫికేషన్లు పడతాయి, నౌకర్లు అత్తేని ఊర్ల నుంచి పట్టణానికి వచ్చి ఉన్నదోలేందో తినుకుంటా ఇరుకిరుకు అర్రలు వండుకుంటా చదువుల మీద పడితే ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటే ఎంత మోసం అన్నట్టు. నిరుద్యోగులనే కాదు, అసలు ఈ ఏడాదిలా రోడ్డెక్కనో లెవలు, ఆగంగానో లెవలు, రైతులు మోసపాయే, ఆటో డ్రైవర్లు గోసపడే, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, నర్సులు రోడ్ల మీదకి వచ్చే, కాంట్రాక్ట్ టీచర్లు, ఉద్యోగులు ధర్నాలు చేసే, తులం బంగారం నమ్మినా మన ఆడపడుచులు మోసపాయే, ఆఖరికి గురుకులం పిల్లలు కూడా రోడ్ల మీద దవాఖానలను దండ్లాడే. ఇంతమందిని గిన్ని తీళ్ళ మోసం చేసుడు అసలు ఏడైనా ఉన్నదా? మనం ఎన్నడన్నా చూసినామా? ప్రజాపాలన అంటే గీదా? రాష్ట్రాన్ని చూసుకునే తరిక గిట్లుంటదా? గిట్లనే కోపానికి వస్తారు జనాలు.
తెలంగాణ రైతులు మస్తు సంతోషంగా ఉన్నారు, రుణాలు మాఫీ చేసేసినాం, వాళ్ళకు రందులు రప్పలు లేవు అని మన రేవంత్ సారు తాపకో మలక చెప్తానే ఉంటాడు కదా. మరి నిజంగా గట్లనే ఉన్నదా అనోళ్ళ చెప్పుండ్రి. అసలు షెయ్యి పార్టీ వచ్చినాక ఎన్నడూ లేని తీర్లా గోస పడేదే మన రైతులు. ఈ మాట నేను కాదు, రైతులే చెప్తాండ్రు. కొందరైతే అప్పులతోని జీవి కూడా ఇడిచిర్రోల్లా. ఇక అట్లా ఆగమైన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ హిమ్మతిస్తుంది, సర్కారు కళ్ళు తెరిపిస్తున్నది. అలా చూడండి మీరే. మన నిరంజన్ రెడ్డి సారు, సత్యవతక్క, కడమ బీఆర్ఎస్ లీడర్లు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం నేరడిగొండ తాండాకు పోయిర్రు. ఇక అక్కడ గజానంద్ అనే రైతు కుటుంబాన్ని కలిసిర్రు. ఇక వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చిర్రు, మాట సాయము పైసల సాయం కూడా చేసిర్రు. ఇక ఈ గజానంద్ అనే ఈ రైతు అప్పుల బాధతోని బలిమీటికి జీవిడ్చిండోల్లా. పంట పెట్టుబడి పైసలు రాక, యాళ్లకు ఇత్తనాలు దొరకక, రుణం మాఫీ గాక, మిత్తి వెరిగినా కొద్దీ ఈ రైతుకు ఏం చేయాలనో పాలు ఓక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఓ దిక్కేమో రైతులు సంతోషంగా ఉన్నారని రేవంత్ సారు చెప్తాడు, ఊర్లల పరిస్థితి ఏమో గిట్లున్నది. అందుకే మన కేసీఆర్ సారు రైతు అధ్యయన కమిటీ వేసిండు కదా. అసలు మన తెలంగాణలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది, వాళ్ళ అవస్థలేంది, ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయి, ఏంది కథ, ఇక ఇవన్నీ అరుచుకునే జిమ్మెదారి కమిటీ మీద పెట్టిండు. ఫస్ట్ రోజు ఆదిలాబాద్ జిల్లాలో టూర్ వేసిర్రు ఈ కమిటీలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు. చచ్చిపోయిన గజానంద్ కుటుంబానికి ₹1,00,000 సాయం కూడా చేసిర్రు. ఇక ఇట్లా అన్ని జిల్లాలు టూర్ వేస్తుంది ఈ కమిటీ. మన రైతుల పరిస్థితి ఎట్లున్నదో రేవంత్ సారు కళ్ళకు మంచిగా కనబడేటట్టు చేస్తారు. కానీ నిజంగా రైతుల పరిస్థితి ఇట్లా అవుతుందని ఎవరన్నా అనుకున్నామా అనల్లా? అసలు 10 ఏళ్ళు ఎట్లా బతికిండు, ఈ ఏడాది సంధి ఎట్లా తనలాడుతున్నాడు. మొత్తానికి ఆ కార్యం కూడా ఒడిసిపోయింది. ఏం కార్యం అని అంటారా? అయ్యో గదేనొల్ల స్కీముల పేరుతోని మందిని మతపరిచి నడిమిట్ల కీసులాటలు పెట్టి జనాలకు లేనిపోని బీపీలు పెంచిపిచ్చి చక్కెరచ్చేటట్టు చేసిన గ్రామ సభలు. ఇది నేనేదో కలిపి చెప్తలేను. ఊర్లలోకి పోతే గ్రామ సభల గురించి జనాలే మాట అంటుండ్రు. అసలు సభలు పెట్టింది, స్కీములు ఎవరికెవరికి మంజూరైనాయో చెప్పేటెందుకే కదా. కానీ అదంతా ఆఫీసర్లకు టైంపాస్ బటాన లెక్క మారిపోయిందట. జనాలకేమో లేని తలకాయ నొప్పి పట్టుకొచ్చిందట. అలా చూడురు ఇక మీరే కథ. అయిపోయిన ఇక పేరుకు గ్రామ సభలు, పథకాలు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు, లేకుంటేనేమో రికమెండేషన్లు పెట్టుకున్నోళ్ళకు. గిట్లనే నడిచిందట గ్రామ సభలు. ఎవరెవరికి ఏమేం స్కీములు ఇస్తామో పేర్లు చదువుతాం అని ఊర్లలో గ్రామ సభలు పెట్టే కదా. కానీ అసలైన వాళ్ళ పేర్లే గాయబైపోయినాయి. మరి జనం ఊకుంటారా? కాదా మరి రెక్కల కష్టం చేసేటోళ్ళ పేర్లేమో లేనేలేవట. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. పనులన్నీ ఇడిచిపెట్టి పొద్దునంగా సభకచ్చి కూర్చుంటే పేర్లు లేవంటే ఎట్లుంటదోళ్ళ. ఈ పెద్ద మాట గుడి నుర్రి కేసీఆర్ మంచిగా ఉండే ఆయన ఖరాబ్ చేస్తుండే కేసీఆర్. ఈయన వచ్చి మాకు 4,000 పింఛన్ కూడా రాలే, 2,000 పింఛన్ వస్తున్నాయి. ఎట్లా చేయాలి వాళ్ళ చెప్పాలి. ఆ రోజు ఈడ ఉన్నారా, ఏ దేశంలో ఉన్నారా, ఏ దేశం పోయారా అంటే ఏం కదా. మేము మతమూసి ఉన్నారని గుర్తు ఇంకా పథకాలు గుర్తు వాళ్ళు ఇస్తారని భరోసా మీద వాళ్ళు కొట్టేసినాము చేస్తున్నాం. ఎందుకంటే మేము మా పేదలను మేము ఏమి చేయలేము సారు. ఆ కోసం మీరు ఇన్క్వైరీ చేయాలి. ఉట్టుపల్లి గ్రామం అంతా మీరు ఇన్క్వైరీ చేయాలి. ఎవరికి భూమి లేదు, ఎవరికి ఇల్లు లేదు, లేని వాళ్ళకి మీరు సాయం చేయండి. ఉన్నోళ్ళకి ఎందుకు సాయం చేస్తారు సార్? ఇదంతా కాదు గాని ఈ గ్రామ సభలు ఎట్లా నడిచినాయో, అసలు ఏం నడుస్తుందో ఏ లేపుతారు. నా పేరు తీసేసినోడే నా ఊళ్ళో నా చిన్నమా కొడుకు ముగ్గురికి వస్తుంది, అప్పించండి అబ్బకత్త పిల్లకి వస్తుంది. నా మొగలు చేసుకొని నేను ఉండగలిగి నాకు రాదా ఇల్లు, నాకు రాదా ఇల్లు అంటే తెలిసిన వాడు ఉంటారు చూడు, వాడు తీసేయడం తీసేస్తారు. ఇట్లా
ఇగో ఇది అసలు కథ. ఇంకా ఈ ఆఫీసర్లు ఏమంటారు, పేర్లు వచ్చిన వాళ్ళందరికీ స్కీములు రావు, పేర్లు లేనోళ్లకు స్కీములు లేవన్నట్టు కాదు, ఇదంతా ఉత్తుత్తి లిస్టే అని అంటారు. మరి ఉత్తుత్తి లిస్టు కోసం ఈ గ్రామ సభలు ఎందుకు, ఈ పేరంటాలెందుకు, ఇంత కథ దేనికి అంటే మన జనాలకు పని పాట లేదనుకుంటున్నా ఎట్లా? అంత టైం పాస్ బటాన్ కోసం పిలిపించి తాకులాటలు పెట్టించి దిమాకులు ఖరాబ్ చేయించడం ఎందుకు? ఇక ఈ గ్రామ సభలలో షేపాటి లీడర్లు కనబడుతోట్టు కనబడ్డోళ్ళని మాత్రం జనం ఇడిచి పెడతలేరు. ఊరవతల దాకా గేరు మీరు ఇట్లనే నడిచిన మన ఊర్లలో గ్రామ సభలు. ఏ మాట కామాటేనొల్లా రక్త సంబంధమే పోన్రి. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని మాత్రం మనం వెలకట్టలేం. చిన్నప్పటి సంది కలిసిమెలిసి తిరుగుతారు, ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టే ఉంటారు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకైతే అటెన్కి ఏమవుతుంది, కొందరి నడుమ దూరం పెరుగుతుంది. అయినా కానీ మనసులో మాత్రం ప్రేమ అట్లనే ఉంటుంది. అంతెందుకు, మనం దుబ్బాక పోదాం రాను రోజుల్లో ఓ మల్క అన్నా చెల్లెళ్ళు 5 ఏండ్లు మాట్లాడుకోకుండా ఉన్నారట, కోపాలు పెట్టుకున్నారట. ఎంత కోపాలు పెట్టుకున్నా మనసులో ఉన్న ప్రేమ పోతుందా? పోదు కదా. అగో అట్లా బయట పడ్డది, చూడుండ్రి మీరే. ఇగో వీళ్ళిద్దరు అన్న చెల్లెండ్లు ఎట్లెక్కెక్కేడుస్తురో చూడురి. ఒగలుగొగలు పట్టుకొని 5 ఏండ్ల సంధిల నడమ మాటలు లేవుల్లా, కానీ ఇప్పుడు కలిసిపోయారు అన్నట్టు. ఇల్లది దుబ్బాక, అన్న పేరు మల్లారెడ్డి, చెల్లె పేరు దేవలక్ష్మి. ఇద్దరు రాజకీయంలో ఉన్నారు. 5 ఏండ్ల కిందట మున్సిపాలిటీ ఎలక్షన్లలో పోటీ పడ్డారు. దేవలక్ష్మి 3వ వార్డులో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచింది. మల్లారెడ్డి 2వ వార్డులో ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిండు. ఇద్దరు కౌన్సిలర్ల ఇర్రు. అయితే ఎలక్షన్ల టైంలో అన్న చెల్లెండ్ల నడుమ పంజాదైంది. ఒక ఊర్లోనే ఉన్నా గానీ మాట్లాడుకున్నాడు బంద్ చేసిర్రు. ఒకరికొకరు ఎదురెదురు పడ్డా గానీ మోకాలు తిప్పుకొని పోయేటోళ్ళు. ఇట్లా 5 ఏండ్లు గడిచినాయి. దుబ్బాక మున్సిపల్ ఆఫీసులో లాస్ట్ కౌన్సిలర్ల మీటింగ్ నడిచింది. ఈ మీటింగ్ కు అన్న చెల్లెండ్లు కూడా వచ్చిరు. ఏ పదవి కోసం అయితే వీళ్ళ నడుమ లొల్లులు పుట్టినాయో ఆ పదవులే శుక్రవారానికి లాస్ట్. అన్న చెల్లెండ్లు ఇద్దరు ఆలోచనలో పడ్డట్టున్నది. ఇన్నొద్దుల మనసులో దాచుకున్న ప్రేమలంతా బయటికి తీసుకున్నారు. చెల్లెనే అన్నకాడికి పోయి ఏడ్చింది. అన్న కూడా కరిగిపోయిండు. రాజకీయాలు గీజకీయాలు పక్కకు పెట్టి చెల్లెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కాళ్ళు కూడా మొక్కిండు. నిజంగా రాజకీయం అంటే ఆయనోళ్ళని కూడా దూరం చేస్తుంటారు కదా. వీళ్ళని దూరం చేసినా గానీ మళ్ళీ ఇట్లా దగ్గర పోయారు. ఇదే మరి రక్త సంబంధం అంటే. ఇక ఇప్పుడు కుంభమేళా ముచ్చట చెప్పుకోవాలి. 10 రోజులు దాటింది కదా కుంభమేళా శాలై. సంక్రాంతికి షురు అయితే మహాశివరాత్రి దాకా ఉంటది, అంటే 45 రోజులు అన్నట్టు. కానీ రోజు రోజుకు కుంభమేళాకు లక్షలు కాదు కోట్ల మంది జనాలు పోతున్నారు. లో తొవ్వలన్నీ అటే చూయిస్తున్నాయి. పాండ్రి మనం కూడా అట్లా పోయేసొద్దాము మల్క రాండ్రి. వారెవ్వా, అగో కుంభమేళాల జనాలు చూడురిగా. రోజు దగ్గర 1 కోటి మందికి తక్కువ కాకుండా తాండ్లు త్రివేణి సంగమంలో తానాలు ఎత్తురు. ప్రయాగ్రాజ్లో ఎటు చూడు భక్తులు సాధువులే కానొస్తురు. మన దేశం నుంచే కాదు వేరే దేశాల నుంచి కూడా వచ్చి పుణ్యతానాలు చేస్తాండ్లోలా అన్నట్టు ఈమెను ఏర్పాటు చేసిరా. ఈమె మమత కులకర్ణి అని ఒకప్పటి హీరోయిన్, అప్పటోళ్లకు దిల్కా దడఖన్. ఈ హీరోయిన్ మమతా కులకర్ణి ఇప్పుడు సాధ్విగా మారిపోయిందోల్లా. కుంభమేళ సాక్షిగా గంగల మునిగి సన్యాసం తీసుకున్నది. అగో ఇక ఈ జీవితం అంతా దేవునికి అంకితమట. మమత కులకర్ణి సన్యాసం తీసుకున్నది కదా. ఇప్పుడు మోనాలిసా కాడికద్దాం. పాపం ఆమెదో పూసలు అమ్ముకుంటుంది కుంభమేళాల. కథమిగా సోషల్ మీడియా జనాలు ఆమెను ఫేమస్ చేసిరు.
ఇక ఇప్పుడు హీరోయిన్ కూడా అయిపోయిందట. హిందీ సినిమాల ఛాన్సులు కూడా వస్తున్నాయి. అంటే కుంభమేళాకి వచ్చి ఒక హీరోయిన్ సన్యాసం తీసుకుంటే అదే కుంభమేళాల పూసలు అమ్ముకునేట ఆమె హీరోయిన్ అయిపోయింది అన్నట్టు. ఇక ఇంకో దిక్కు పాపం ఆమెను వ్యాపారం కూడా చేసుకొని ఇస్తలేరు ఎవ్వరు. సెల్ఫీలు ఇంటర్వ్యూలు అనుకుంటే ఎంబడివాడు నీ ఫేమస్ కున్న వాడెత్త అనుకుంటా మళ్ళీ ఆమె సొంత ఊరుకు ప్రయాణం కట్టింది. అట్లుంటది మరి మనోళ్ళతోని. ఇవన్నట్టోళ్ళ గ్యాలటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉంటారు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.